మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగ పట్టుకుని చంపుదమాయని ఆలోచించుకునిచుండిరి గాని ప్రజలలో అల్లరి కలిగినేమోయని పండగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి వెలుగుగల అచ్చజటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గుర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమొచ్చినప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలోనొకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయన అడుగగా ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకొండ మోయిచున్న ఒక మనుషుడు మీకెదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానును చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిదిగది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపును. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను నడగసాగిరి. అందుకాయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలెనను. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు సిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడుదురు, గొర్రెల కాపరిని కొట్టెదను, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడు 2 మారులు కుయ్యకమునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అట్లు వారందరూ ననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరెక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు
నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మెలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పును. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా వచ్చును. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకుని భద్రంగా కొనుపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పొడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకునిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకునిచుండును. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెతుకురు గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియూ చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మను కుమారుడువైన క్రీస్తువు నీవేనా అని ఆయన నడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకుని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకునిరి. పేతురు ముంగిట క్రింద భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తులలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకునిచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడువు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతట కోడి కూసెను. ఆ పనికెత్తి అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కానెనను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలీలీయుడువు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టి పెట్టుకొనుటకును మొదలుపెట్టును. వెంటనే రెండవ మారు కోడి కూసిన గనుక
కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయిచూ ఏడ్చెను. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారి వద్దకు కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.